నైవందిక నిర్మూలన రాజ్యాంగ పీయిక బిఆర్ అంబేద్కర్. భారతదేశంలో ప్రజలే ప్రభువులు, దేశానికి స్వాములు. అందువలన భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశం. ప్రజల నుండే పాలకులు ఎన్నికల విధానం ద్వారా ఎన్నుకోబడతారు. ఒక వ్యక్తి ఒక ఓటు అనే సిద్ధాంతంపై భారత ప్రజాస్వామ్యం ఆధారపడి ఉంది. భారతదేశ పౌరుడై 18 ఏళ్లు నిండిన ప్రతి వ్యక్తి చట్టం ద్వారా నిలుపుదల లేని సందర్భంలో ఓటు వేసే హక్కును పొందుతారు. సర్వసత్తాక భారతదేశం ఒక సర్వసత్తాక దేశం అనగా దేశంలోని అన్ని వ్యవహారాలు దేశమే సలుపగలదు. బయటి వారెవరూ దేశ వ్యవహారాలను నిర్దేశించలేరు. దేశంలోని అన్ని వ్యవహారాలు అనగా కేంద్ర ప్రభుత్వం లేదా భారత రాజ్యాంగం దేశాన్ని నడిపిస్తుంది అని, అందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, క్షేత్ర ప్రభుత్వాలు, క్షేత్రస్థాయి న్యాయస్థానాలు, రాష్ట్ర స్థాయి న్యాయస్థానాలు సహకరిస్తాయని అర్థం. అలానే బయటి వారు నిర్దేశించరు అనగా వేరే దేశాల సత్తా మనపై లేదని. సామ్యవాద ఈ పదం 42వ రాజ్యాంగ సవరణలో చేర్చినప్పటికీ రాజ్యాంగంలోని కొన్ని ఆదేశిక సూత్రాల ద్వారా మొదటి నుంచి మన దేశం సామ్యవాద దేశమేనని తెలుస్తున్నది. సామ్యవాదం అంటే రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్య సామ్యవాదమని అర్థం. అనగా సామ్యవాద లక్ష్యాలను ప్రజాస్వామ్య పద్ధతిలో, సహజ పరిణామగతిలో